హెడ్ గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలింది. డోంట్ వెరీ, రాజుస్ హియర్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సార్. ఈ ఇయర్ ఎవరికి అంత మంచి జరగలేదని తెలుసు అందరికీ. సో ఇక్కడి నుంచి అయినా సరే, ఈ పార్ట్ ఆఫ్ ఇయర్ అయినా సరే, ఆఫ్ ఇయర్ అయినా సరే, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆ వినాయకుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. లెట్స్ అవర్ వీడియో. ఈరోజు మన వినాయక స్పెషల్ వీడియో వచ్చేసి కోఆర్డినేషన్ కాంపౌండ్స్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు బిట్స్ వస్తున్నాయి సార్. అంటే ఆసెట్, నీట్, జేఈ, ఓకేనండి, గేట్, నెట్, సెట్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి సార్. సో నేను కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ప్రతి టాపిక్ చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేశాను సార్. అందులో మన టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఐయుపిఎస్సి, నోమెన్క్లేచర్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ సార్. ఇందులో ఐయుపిఎస్సే కాదు సార్, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. కొన్ని థీరీస్ ఉంటాయి కదా. ఆ థీరీస్ ఏంటి? వ్యాలెన్స్ బాండ్ థీరీ, సిజ్విక్ థీరీ, నెక్స్ట్ క్రిస్టల్ ఫీల్డ్ థీరీ. బ్యాలెన్స్ బాండ్ థీరీ ద్వారా కాంప్లెక్సెస్ యొక్క ఏం చెప్పొచ్చు సార్? బ్యాలెన్స్ ఫీల్డ్ ఎంత ఒక కాంప్లెక్స్ యొక్క స్ట్రక్చర్, హైబ్రిడైజేషన్ చెప్పొచ్చు కదా సార్. అందులో డిఫరెంట్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. నెక్స్ట్ సిజ్విక్ థీరీ ద్వారా ఈఏఎన్ రూల్ ఉంటుంది సార్. ఈఏఎన్ రూల్ ద్వారా కాంప్లెక్స్ యొక్క స్టెబిలైజేషన్ చెప్పొచ్చు. అసలు ఏఎన్ రూల్ ఏంటి, డిఫరెంట్ ఏ రూల్స్లో ఉన్న ఎక్సెప్షన్స్ ఏంటి అవన్నీ చూద్దాం. అదేవిధంగా క్రిస్టల్ ఫీల్డ్ థీరీలో ఏం చెప్పొచ్చు సార్? ఎలక్ట్రాన్ యొక్క స్ప్లిట్ చేస్తాం కదా సార్. ఆ స్ప్లిట్టింగ్ అనేది ఎలా జరుగుతుంది, టెట్రాహైడ్రల్ ఎలా జరుగుతుంది, అక్టాహైడ్రల్ ఎలా జరుగుతుంది, స్క్వేర్ ప్లాన్లో ఎలా జరుగుతుంది. దట్ మీన్స్ టీటీజీలో ఎలక్ట్రాన్స్ ఎలా వెళ్తున్నాయా, ఈజీలో ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయా, వీక్ లైగండ్ వల్ల ఏమైనా అవుతుందా, లేకపోతే స్ట్రాంగ్ లైగండ్ వల్ల అవుతుందా, అందులో వచ్చేసరికి ఇవి సార్. ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. జాన్ టర్నర్ డిస్టార్షన్, స్పైనల్ యాంటీ స్పైనల్ కాంపౌండ్స్, స్పైనల్ యాంటీ స్పైనల్ కాంపౌండ్స్, ఇంకా ఐసోమెరిజం ఇంపార్టెంట్. ఐసోమెరిజం, ఇలా కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో బిట్స్ వచ్చే ఏరియాస్ ఎక్కువ సార్. దేన్ని మనం వదలకూడదు. ఓకే అండి. నా ఇక్కడ వీడియో ఇక్కడి నుంచి వచ్చే పార్ట్ 1, పార్ట్ 2 కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో బిట్, ప్రీవియస్ బిట్స్, ఐ మీన్ టాపిక్, ప్రీవియస్ బిట్స్, టాపిక్, ప్రీవియస్ బిట్స్. ఓకేనండి. వెళ్ళిపోదామా కాంప్లెక్సెస్ యొక్క ఐయుపిఎస్సి ఎలా చెప్తాం. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్స్ అండ్ టిప్స్తో మీరు ఏ కాంప్లెక్స్ ఇచ్చినా ఐయుపిఎస్సి చెప్పొచ్చు సార్. నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, వాటి యొక్క చిన్న రూల్స్ చెప్తాను. అవి బేస్ చేసుకుంటే మీరు ఏ కాంప్లెక్స్ ఇచ్చినా చెప్పొచ్చు ఐయుపిఎస్సి. ఓకేనా. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఓకేనండి. ఇంకో మంచి విషయం ఏంటంటే, నా సబ్స్క్రైబర్ మీ వచ్చేసి డబుల్ సెంచరీ దగ్గరలో ఉన్నాను. ఒక 4-5 అనుకుంటా 196 దగ్గర ఉన్నాను. మీరు అక్కడ అవుట్ చేయకుండా నన్ను కీప్ రన్నింగ్ చేస్తారని, డబుల్ సెంచరీ దగ్గర ఉన్నాను కాబట్టి డబుల్ సెంచరీ కూడా పూర్తి చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, కీప్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ యాజ్ ఏ సబ్స్క్రైబర్. ఓకేనా. అవర్ టాపిక్ వచ్చేసి ఐయుపిఎస్సి, నోమెన్క్లేచర్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ సార్. చిన్న రూల్ ఉంది. రూల్ ఏంటంటే, రూల్ వచ్చేసి మనం ఏ కాంప్లెక్స్కి అయినా చెప్పేటప్పుడు కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఎలా ఉంటుంది సార్? ఎలా ఉంటుంది కదండి. దీన్ని ఇన్నర్ స్పీర్ అంటాం, బయట ఉండేవి అవుటర్ స్పీర్ అంటాం కదా. ఇన్నర్ స్పీర్, అవుటర్ స్పీర్. ఫస్ట్ ఇప్పుడు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎగ్జాంపుల్, బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అది ఏంటంటే K4FeCN 6 times ఇలా ఉంటుంది కదా సార్. ఇది అవుటర్ స్పీర్, ఇది ఇన్నర్ స్పీర్. ముందు అవుటర్ స్పీర్ చెప్పాలా, ఇన్నర్ స్పీర్ చెప్పాలి, దానికి ఒక చాలా రూల్స్ మనం నేర్చుకుంటూ ఉంటాం సార్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక చిన్న రూల్, దట్ మీన్ ట్రిక్. ఓకేనా. ఆ ట్రిక్ ఏంటంటే, నేమింగ్ అనేది లెఫ్ట్ టు రైట్ చెప్పండి సార్. ఓకేనండి. లెఫ్ట్ టు రైట్ చెప్పండి. లెఫ్ట్లో ఏముంది సార్? కోఆర్డినేషన్ స్పీర్ ఉంది కదా. ఓకేనా. ఫస్ట్ ఏం చెప్తాం? కోఆర్డినేషన్ స్పీర్ చెప్తామా. దట్ మీన్స్ అవుట్ స్పీర్. ఇన్నర్ స్పీర్ అంటే కోఆర్డినేషన్ స్పీర్, అవుట్ స్పీర్ అంటే అయానిక్ స్పీర్ అంటాం. ఓకేనండి. ఫస్ట్ చెప్పాల్సింది అవుట్ స్పీర్. ఓకేనండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడైతే పొటాషియం ఉంది కాబట్టి పొటాషియం చెప్తాం. అదేవిధంగా సోడియం ఉంటే సోడియం చెప్తాం. దాంట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు సార్. మనం చేంజెస్ చేయాల్సినవి, ఈ రూల్స్ అప్లై చేయాల్సినవన్నీ కూడా ఇన్నర్ స్పియర్లో, దట్ మీన్స్ కోఆర్డినేషన్ స్పియర్లో. ఈ కోఆర్డినేషన్ స్పియర్లో మాత్రమే మనం ఏమైనా చేంజ్ చేయాలి. అంటే లైగండ్స్ ముందు చెప్పాలా, మెటల్ ముందు చెప్పాలా, అది ముందు చెప్పాలి. దాని గురించి మనం చేంజ్ చేయాల్సింది, రూల్ చేంజ్ చేయాల్సింది ఏంటంటే తర్వాత ఐనిక్ స్పియర్ అలా ఉన్నది అలాగే చెప్పేస్తామండి. అవుట్ స్పియర్ ఆర్ అయానిక్ స్పియర్. ఓకేనా. నెక్స్ట్ సెంట్రల్ మెటల్ అయాన్ చెప్పే ముందు
ఓకేనండి. లైగాన్స్ చెప్పాలి సార్. లైగాన్స్ అనగానే మీకు తెలుసు, ద ఎలక్ట్రాన్ డొనేట్స్ టు ద అవర్ సెంటర్ మెటల్ అయాన్. ఏవైతే ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయో సెంటర్ మెటల్ అయాన్కి వాటిని లైగాన్స్ అంటాము. వీటి మళ్ళీ మోనోడెంటెడ్ లైగాన్స్ అని, బైడెంటెడ్ లైగాన్స్ అని, ఓకేనా, పాలీడెంటెడ్ లైగాన్స్ అని అంటాం సార్. మోనోడెంటెడ్ అంటే ఏ లైగాన్స్ అయితే ఓన్లీ 1 ఎలక్ట్రాన్ పేరుని డొనేట్ చేస్తాయో వాటిని మోనోడెంటెడ్ లైగాన్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఓకేనా. ఇవన్నీ కూడా హైడ్రాక్సైడ్, ఇవన్నీ కూడా వస్తాయి సార్. నేను ఒక టేబుల్ ఇస్తాను సార్. నేను అవన్నీ ఖచ్చితంగా బైహెడ్ చేస్తేనే మనం నేమింగ్ ఇవ్వగలం, లేకపోతే ఇవ్వలేము సార్. ఓకేనా. అదేవిధంగా బైడెంటెడ్ లైట్గా చెప్తున్నాను, తర్వాత మీకు టేబుల్ ఇస్తాను అనమాట. మోనోడెంటెడ్ ఏవి, బైడెంటెడ్ ఏవి, పాలీడెంటెడ్ ఏవి. అంటే మోనోడెంటెడ్ అంటే ఏంటి? డెంటెడ్ మీన్స్ 1 ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేయడము. బైడెంటెడ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ పేర్ని డొనేట్ చేసేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇథిలీన్ డైయమీన్, ఓకేనా. నేను చెప్తాను స్ట్రక్చర్తో సహా చెప్తాను. ఆక్సలేట్, ఓకేనా, ఆక్సలేట్. నెక్స్ట్ డైమెథైల్ గ్లైయాక్సైమ్, ఇవన్నీ కూడా బైడెంట్లోకి వస్తాయి సార్. అదేవిధంగా పాలీడెంటెడ్ అంటే 2 కన్నా ఎక్కువ, అంటే 3 లేదా 4 లేదా 5. పాలీడెంటెడ్ అంటే 2 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ డొనేట్ చేసినట్లయితే అటువంటి లైగాన్స్ని పాలీడెంటెడ్ లైగాన్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ EDTA. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం, ఇథిలీన్ డైయమీన్ టెట్రా ఎస్టోఎస్టిక్ ఎస్టర్, ఓకేనా. అది ఎలా డొనేట్ చేస్తుంది, ఏవి డొనేట్లో ఇన్వాల్వ్ అవుతాయి. అదేవిధంగా ఇంకా ఇందులో టైప్స్ ఏమిటంటే యాంబిడెంటెడ్ అంటారు సార్. యాంబిడెంటెడ్ లైగాన్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ NO2. అందులో N కూడా డొనేట్ చేస్తుంది, ఆక్సిజన్ కూడా డొనేట్ చేస్తుంది. అంటే ONOగా ఉంటుంది, NO2గా ఉంటుంది. ఇలాంటి లైగాన్స్ను మనం యాంబిడెంటెంట్స్ అని కూడా అంటాం. ఓకేనా. ఇది చెప్పే ముందు రూల్లోకి వెళ్ళాం కదా. లైగాన్స్ అనగానే, ఓకేనా, ఇక్కడ లైగాన్స్ అనేవి 1 కన్నా ఎక్కువ ఉంటాయి కదా సార్. 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం వాడాలంటే దాని యొక్క బై కానీ, ట్రై, టెట్రా, పెంటా, అలా. అంటే యూ హ్యావ్ 2 లైగాన్స్ అయితే బై అంటాం, యూ హ్యావ్ 3 లైగాన్స్ అయితే ట్రై, 4 అయితే టెట్రా, 5 అయితే పెంటా, అలా చెప్పుకుంటాం సార్. అలా అనమాట. 1 కన్నా ఎక్కువ లైగాన్స్ ఉన్నాం అనుకోండి సార్. ఇందులో కూడా రూల్స్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఒక సైనైడ్ ఉంది. సైనైడ్ కాకుండా వాటర్ మాలిక్యూల్ కానీ, బ్రోమైడ్ కానీ, అయోడైడ్ కానీ ఉన్నాయనుకోండి సార్. 1 కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు ఆల్ఫాబెటిక్లు వాడతాం. ఓకేనండి. ఆ రూల్స్ అన్నీ నేను చెప్తాను, ఒక టేబుల్ కింద రాసి ఇవి కొంత చెప్తాను. లైగాన్స్ కింద వచ్చేసరికి ఇలా 1 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని బై, ట్రై, టెట్రా అంటాం. లైగాన్స్ డిఫరెంట్గా ఉంటే ఏ ముందు చదవని కన్ఫ్యూజన్లో ఎలా చెప్తామండి సార్? ఆల్ఫాబెటిక్లో చూస్ ద ఆల్ఫాబెటిక్లో ఆర్డర్ అని అంటాం. ఓకేనండి. తర్వాత లైగాన్స్ చెప్పిన తర్వాత మెటల్ చెప్పాలి సార్. ఈ మెటల్లో 3 టైప్స్ ఉంటాయి. మళ్ళీ సెంట్రల్ మెటల్ చెప్పాలి సార్. ఆ సెంట్రల్ మెటల్ చెప్పే ముందు 3 టైప్స్ ఎందుకన్నానంటే మెటల్ అనేది న్యూట్రల్ కాంప్లెక్స్లో ఉండొచ్చు, పాజిటివ్ కాంప్లెక్స్లో ఉండొచ్చు, నెగిటివ్ కాంప్లెక్స్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటల్ అనేది పాజిటివ్ కాంప్లెక్స్లో ఉందా, నెగిటివ్ కాంప్లెక్స్లో ఉందా తెలుసుకోవాలంటే ఎలా చెప్తాం సార్? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కాంప్లెక్స్ డిప్డ్ ఇన్ ద వాటర్, వాట్ విల్ బి చేంజ్? ఏ విధంగా వెళ్ళిపోతుందండి? 4K+ FeCN 6 టైమ్స్ 4 పాజిటివ్ అయాన్స్ ఉన్నాయంటే ఎన్ని అయాన్స్ న్యూట్రలైజ్ అవ్వాలంటే ఎన్ని అయాన్స్ ఉండాలి సార్? ఇక్కడ సేమ్ యాజ్ 4- న్యూట్రలైజ్ అవ్వాలంటే. ఓకేనండి. ఇలా ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ పేరు ఏమనుకుంటాం సార్? నెగిటివ్ స్పీర్ అని అంటాం. ఓకేనా. అదేవిధంగా ఒక్కొక్క కాంప్లెక్స్లో న్యూట్రల్ అవ్వచ్చు, పాజిటివ్ స్పీర్ అవ్వచ్చు కదా. ఓకేనా. అలాంటప్పుడు మెటల్స్ని మనం ఎలా చేంజ్ చేస్తాం? ఓకేనా. ఇఫ్ ద మెటల్ ఇన్ ద న్యూట్రల్ అండ్ పాజిటివ్ లైగాన్స్ దెర్ ఇస్ నో చేంజ్ అనమాట. ఓకేనా. ఒకవేళ ఆ మెటల్ అనేది న్యూట్రల్ స్పియర్లో కానీ, దట్ మీన్స్ ఇక్కడ ప్లస్ ఛార్జ్ కానీ, పాజిటివ్ కానీ, లేదా న్యూట్రల్ అంటే 0 ప్లస్ కానీ నెగిటివ్ కానీ ఉండకపోతే అటువంటిప్పుడు మెటల్ని ఏమీ చేంజ్ చేయం. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మెటల్. దట్ మీన్స్ ఐరన్ ఉంటే ఐరన్గా చెప్పుకుంటాం, నికెల్ ఉంటే నికెల్గా చెప్పుకుంటాం. ఓకేనా. అదే కోబాల్ట్ ఉంటే కోబాల్టేట్గా చెప్పుకుంటాం. ఓకేనా. ఇఫ్ మెటల్ ఇన్ నెగిటివ్ కోఆర్డినేషన్ స్పియర్ అయితే అప్పుడు మారుతుంది సార్. ద సఫిక్స్లో ఏట్ అని చదువుకోవాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఉంది కదా సార్, దాన్ని ఫెర్రేట్ అని చదువుకుంటాం సార్. నికిల్ ఉంటే నికిలేట్గా చదువుకుంటాం, కోబాల్ట్ ఉంటే కోబాల్టేట్గా చదువుకుంటాం. ఓకేనా. క్రోమేట్, జింకేట్, ఇలా ఓన్లీ మెటల్ ఇన్ నెగిటివ్ ఫామ్. ఓకేనండి. ఇలాంటి చిన్న చిన్న ఫామ్స్ మనం ఎలా చెప్పుకోవాలో చెప్పుకుంటూ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే బాగుంటుంది. ఓకేనండి. ఎగ్జాంపుల్స్లోకి వెళ్దామా?
ఓకేనా సార్, లైగాన్స్ టైప్స్ ఆఫ్ లైగాన్స్ చూసుకున్నాం కదా. టైప్స్ ఆఫ్ లైగాన్స్లో ఏం చెప్పాను, లైగాండ్ అనగానే ఎలక్ట్రాన్ డొనేట్ చేసేదాన్ని ఎలక్ట్రాన్ సెంట్రల్ మ్యాటర్ డొనేట్ చేసేదాన్ని లైగాండ్ అనుకున్నాం కదా. ఆ లైగాండ్లో మోనోడెంటేట్, బయోడెంటేట్, పాలిడెంటేట్. అందులో మోనోడెంటేట్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి సార్. అవేంటంటే మోనోడెంటేట్ న్యూట్రల్ లైగాండ్స్, నెగిటివ్ లైగాండ్స్, పాజిటివ్ లైగాండ్స్. ఓకేనా సార్. ఇంతకుముందు మరొకసారి మన చిన్న ట్రిక్ అనుకున్నాను కదా, ఏం ట్రిక్ అనేది పైన రాసాను చూడండి సార్. పైన ఏంటి, ఒక కాంప్లెక్స్కి వచ్చేసి లెఫ్ట్ నుంచి రైట్కి మనం నేమింగ్ ఇచ్చుకోవాలి. ఆ ప్రాసెస్లో ఫస్ట్ ఏమి ఇచ్చుకోవాలి సార్, అవుటర్ స్పీడ్లో ఉన్న దాన్ని మనం ఫస్ట్ రాసుకోవాలి. అదే చెప్పాను ఇక్కడ అవుటర్ స్పీడ్ అని. నెక్స్ట్ ఇన్నర్ స్పీడ్, అందుకే బ్రాకెట్ పెట్టాను మీకు ఇంకా ఈజీగా ఉంటుందని. బ్రాకెట్లు ఉన్న దాన్ని రాసుకునే ప్రాసెస్లో ఫస్ట్ ఏంటి సార్, నెంబర్ ఆఫ్ లైగాండ్స్ చెప్పాలి సార్. నెంబర్ ఆఫ్ లైగాండ్స్ అంటే యూ హ్యావ్ 2 లైగాండ్స్ అంటే బై అంటాం, 3 అంటే ట్రై, 4 అంటే టెట్రా, 5 అంటే ఎగ్జా, 6 అంటే ఎగ్జా, పెంటా, ఆక్టా, నానో, అలా చెప్పేసుకుంటాం సార్. తర్వాత నేమ్ ఆఫ్ లైగాండ్స్, నా నేమ్ ఏ నేమ్ ఇస్తామో ఆ నేమ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. 1 కన్నా 2 ఉంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకో రూల్ ఏంటి, 1 కన్నా నేమ్ ఆఫ్ లైగాండ్స్ చెప్పే ప్రాసెస్లో 1 కన్నా ఎక్కువ లైగాండ్స్ ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమినో ఫ్లోరో ఉందనుకోండి సార్, ఏ ఫ్లోరో అంటే ఏమవుతుంది సార్, ముందు ఏ ఆల్ఫాబెట్లో ఏ ముందు వస్తుంది కాబట్టి ఫస్ట్ ఎమినో చెప్తాం, తర్వాత ఫ్లోరో చెప్తాం అలా. ఓకేనా. తర్వాత నేమ్ ఆఫ్ సెంటర్ మెటల్ అయాన్, అందులో కూడా ఒక ట్రిక్ ఏంటి, నేమ్ ఆఫ్ సెంటర్ మెటల్ అయాన్ చెప్పినప్పుడు ఆ మెటల్ అయాన్ అనేది అయానిక్ స్పీడ్ బట్టి మారుతుంది. పాజిటివ్ అయానిక్ స్పీడ్లో ఉందా, న్యూట్రల్లో ఉందా, నెగిటివ్లో ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్లో ఉన్న, న్యూట్రల్లో ఉన్న ఆ మెటల్ని ఏమి చేంజ్ చేయక్కర్లేదు. ఓకేనండి. అదేవిధంగా నెగిటివ్ స్పీడ్లో ఉంటే మాత్రం దాన్ని ఏటి కింద చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చెప్పుకున్నాం కదా, ఐరన్ ఉంటే ఫెర్రేట్, నికిలేట్, కోబాల్టేట్ అలా చెప్పుకుంటాం సార్. తర్వాత ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ రామన్ స్ట్రక్చర్లో చెప్పుకుంటాం సార్. రోమన్ నెంబర్స్లో చెప్పుకుంటాం, రామన్ కాదు, రోమన్ నెంబర్స్లో చెప్పుకుంటాం సార్. ఓకేనా. ఈ చిన్న టేబుల్ మీకు గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఏ మాలిక్యూల్ ఇచ్చినా నేను చెప్పేవచ్చు. తర్వాత నేను ఒక్కొక్క మాలిక్యూల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ చెప్పినప్పుడు ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ముందే చిన్న టేబుల్ అనేసుకుంటే బెటర్ కదా. ఇవి ఏంటంటే మోనోడెంటేట్ లైగాండ్స్. ఓకేనా. పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. మోనో అంటే 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే డొనేట్ చేస్తాయి. అందులో దాన్ని ఎలా చదువుకుంటామంటే చూడండి, దీన్ని ఎమీన్, స్పెషల్ టైప్ ఆఫ్ ఎమినో అంటాం సార్. ఎమీన్ ఆర్ ఎమినో. ఓకేనా. దీన్ని యాక్వా అని చదువుకుంటాం సార్. వాటర్ లైగాండ్ అనేది యాక్వా, అన్ని చెప్తున్నామండి. న్యూట్రల్ లైగాండ్ సార్, నైట్రోసిల్, నెక్స్ట్ కార్బోనైల్, నెక్స్ట్ థయోకార్బోనైల్. ఓకేనండి. థయోకార్బోనైల్. ఇవన్నీ గుర్తుండాలి సార్, మీ స్నాప్ తీసుకోండి. తర్వాత డైఆక్సిజన్, డైనైట్రోజన్. ఇవి 2 పేర్లు ఉంటాయి కదా ఆక్సిజన్ మీద, 2 కూడా ఒక్కొక్కటి డొనేట్ చేస్తుంది. ఓకేనా. ఇది తర్వాత ట్రైఫెనైల్, C6H5 3 టైమ్స్ ఉన్నది, ట్రైఫెనైల్ ఫాస్ఫీన్. ఇది ఓన్లీ pH3 కదా, H ప్లేస్లో 3 ఫెనైల్ రింగ్లు వచ్చాయి. ఓన్లీ pH3 అయితే ఫాస్ఫీన్. ఇది బైపెరిడైల్, పిరిడిన్ రింగ్ కదా సిరీస్, ఇది బైపెరిడైల్. ఓకేనా సార్. ఇలా న్యూట్రల్ లైగాండ్స్ వచ్చేసి ఇలా మనం కాంప్లెక్సెస్లో వచ్చాయి అనుకుంటే వాటి యొక్క నేమ్ ఇలా చదువుకోవాలి. ఎమినో అన్న రైటే, ఎమీన్ అన్న రైటే. ఓకే సార్. ఓకేనా. నెక్స్ట్ నెగిటివ్ లైగాండ్స్ అండి, మోనోడెంటేట్ విత్ నెగిటివ్ లైగాండ్స్. ఇవన్నీ నెగిటివ్ లైగాండ్స్ చూసారా మీరు. ఓకేనా. దీన్ని ఎలా చూద్దాం, ఫ్లోరో ఆర్ ఫ్లోరిడో. ఏదున్నా మీరు కన్ఫ్యూజ్ అవ్వవద్దు. బ్రోమో ఆర్ బ్రోమిడో, ఐడో, హైడ్రైడో. ఓకేనండి. హైడ్రైడో. నైట్రజో, N3- సార్, నైట్రజో. ఇవి 2 చూడండి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. NH2-. ఓకేనా. NH2 అంటే ఎమిడో, NH2- అంటే ఇమైడో. ఓకేనా. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఎస్టిక్ యాసిడ్ కాబట్టి ఎస్టేటో. ఓకేనా. నైట్రైటో. ఇది ఏం చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా యాంబిడెంటెడ్ లైగాండ్స్ సార్. ఇందులో ఓకేనా, నైట్రో అని ఇలా రాశారనుకోండి సార్,
ఎన్ డొనేట్ చేస్తున్నట్టు నైట్రో అని ఓ రాసాం అనుకోండి సార్, అప్పుడు ఏం డొనేట్ చేస్తున్నట్టు ఓ డొనేట్ చేస్తారు. అందుకే దీన్ని 2 టైప్స్ డొనేట్ చేస్తాయి కాబట్టి వీటిని యాంబిడెంటెడ్ లైగాండ్స్ అన్నారు, యాంబి మోనోడెంటెడ్ లైగాండ్స్ అన్నారు. ఓకేనండి. అదేవిధంగా ఇది థయోసైనేటో, ఐసోసైనేటో రెండు ఉన్నాయి కదా సార్, ఒకసారి ఎస్, ఒకసారి ఎన్, ఒకసారి ఎన్, ఒకసారి సిఎస్. ఓకేనండి. ఇలా ఇవన్నీ కూడా యాంబిడెంటెడ్ లైగాండ్స్. సైనైటో, కార్బోనైటో, నైట్రైటో ఇవి కూడా ఇందులోకే సార్. ఏంటివి? నెగిటివ్ లైగాండ్స్. ఓకేనా. నెక్స్ట్ పాజిటివ్ లైగాండ్స్. నైట్రోనియం, ఇది సార్ నైట్రోనియం, నైట్రోసిల్, నైట్రీనియం సార్. నైట్రోసిల్ అంటే ఓన్లీ NO న్యూట్రల్ లైగాండ్, ఇది NO+ కాబట్టి నైట్రీనియం. ఓకేనండి. ఇది హైడ్రోజన్ కదా, హైడ్రోజీనియం. ఓకేనా. డైఆక్సిజీనియం. ఓకేనా. డైఆక్సిజీనియం. ఓకేనా. ఎమిన్ గ్రూప్ సార్ కదా, ఎనిలిన్ కదా, ఎనిలీనియం. మ్యాక్సిమం ఇది దాటెడ్ సార్. మోనోడెంటెడ్ లైగాండ్లో ఎక్కువ కాంప్లెక్స్ ఎగ్జిస్ట్ అయ్యేవి మోనోడెంటెడ్ లైగాండ్స్. అందులో డిఫరెంట్ టైప్స్ మీకు ఇస్తాం. ఓకేనా. ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది చూసారా, నేమింగ్ ఆఫ్ లైగాండ్స్లో ఉపయోగపడుతుంది. నేమ్ ఆఫ్ లైగాండ్ చెప్పినప్పుడు మన రూల్లో ఏంటి, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్. 5 స్టెప్స్ మనం చేస్తే ఒక మాలిక్యూల్ యొక్క, ఒక కాంప్లెక్స్ యొక్క IUPAC నేమ్ చెప్పొచ్చండి. ఓకేనా. అందులో ఫస్ట్ స్టెప్ OTSP చెప్పాలి, తర్వాత నెంబర్ ఆఫ్ లైగాండ్స్ చెప్పాలి. ఓకేనా. తర్వాత నేమ్ ఆఫ్ లైగాండ్స్ చెప్పాలి. ఆ నేమ్ ఆఫ్ లైగాండ్స్ చెప్పినప్పుడు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే, ఇక్కడ 2 ఎక్కువ ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమిని, ఆ ఫ్లోరిన్, ఆ కాంప్లెక్స్లు ఉన్నాయనుకోండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ ముందు వస్తుంది కాబట్టి దాని ముందు రాస్తాం, తర్వాత F. అలా 1 కన్నా 3 ఉంటే అప్పుడు ప్యూర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకుంటాం. ఓకేనా. ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ పాజిటివ్ లైగాండ్స్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ లైగాండ్స్, తర్వాత నేమ్ ఆఫ్ సెంట్రల్ ఎలిమెంట్ లైగాండ్. ఓకేనా. ఇవి ఎగ్జాంపుల్ చెప్పిన మీకు అర్థమవుతుంది సార్. ఈ రూల్ అయితే గుర్తుపెట్టుకోండి, 5 స్టెప్స్. ఓకేనండి. నేను ఇప్పుడు బైడెంటెడ్ లైగాండ్స్, పాలిడెంటెడ్ లైగాండ్స్ చెప్పేసిన తర్వాత మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా. బైడెంటెడ్కి వెళ్ళిపోతామా? ఓకే సార్. బైడెంటెడ్, పాలిడెంటెడ్, మీ ట్రిక్ అండ్ బేస్ రూల్ వచ్చేసి అలాగే రాస్తాను, అలాగే ఉంచాను, మీకు అవగాహన వస్తుందని. ఓకేనా. బైడెంటెడ్ లైగాండ్లో ఫస్ట్ వచ్చేసి మీకు తెలిసిందే, ఇది ఏంటి సార్, ఇది కార్బాక్సిలేటో, కార్బాక్సిలిక్ యాసిడ్, డైకార్బాక్సిలిక్ యాసిడ్ దాని యొక్క డైమరిక్ ఫామే, ఆక్సాలిక్ యాసిడ్ యొక్క డైమరిక్ ఫామే ఆక్సాలేటో అంటాం సార్. ఇది ఆక్సాలేటో సింపుల్గా OX అని రాసుకుంటాం సార్, ఆక్సాలేటో. ఇక్కడ బైడెంటెడ్ అనుకున్నాం కదా, ఇక్కడ 2 లోన్ పేర్స్ వచ్చేసి ఇలా సార్, కార్బాక్సిలిక్ ఆమ్లం నుంచి వస్తాయి. అది దట్ ఈస్ ద బైడెంటెడ్, వన్ ఆఫ్ ద బైడెంటెడ్ లైగాండ్ ఈస్ ఆక్సాలేటో, సింప్లీ కాల్డ్ యాజ్ OX. ఓకేనా. ఇది మాకు తెలిసిందే. ఇథిలీన్, ఈథేన్ డైమైన్, దాన్ని సింపుల్గా నోట్ చేస్తే ENగా రాసుకుంటాం సార్. ఇథిలీన్ డైమైన్. ఓకే సార్. నాకు చూసినట్లయితే ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి డొనేట్ అవుతుంది సార్, ఫ్రమ్ విత్ నైట్రోజన్ నుంచి లోన్ పేర్ అనేది మెటల్కి డొనేట్ అవుతుంది. దట్స్ వై ఇథిలీన్ డైమైన్ కాల్డ్ యాజ్ ఏ బైడెంటెడ్ లైగాండ్. ఓకేనా. అనదర్ బైడెంటెడ్ లైగాండ్ వచ్చేసి చూసారు సార్, ఇది ఈ పాట్ చూసినట్టయితే ఆక్సైమ్ అంటారు సార్. ఇది ఇథిలీన్ డైమెథైల్ గ్లైఆక్సైమ్ సార్, సింపుల్గా DMGగా చదువుకుంటాం, డైమెథైల్ గ్లైఆక్సైమ్. ఓకేనా సార్. ఎక్కడి నుంచి వస్తారు సార్ ఇవి? ఇక్కడి నుంచి, లేదా డైమెథైల్ గ్లైఆక్సలేటో అంటాం సార్. సింపుల్గా OH తీసిస్తే మైనస్ రాయొచ్చా, 8గా చదవచ్చా? ఓకేనండి. ఇక్కడ నైట్రోజన్స్ అనేవి న్యూట్రల్గా ఉంటాయి సార్, ఇక్కడ న్యూట్రల్గా ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఆక్సిజన్ నుంచి, డైఆక్సలేటో అంటే ఇక్కడ అన్నాం కదా. అదేవిధంగా డైమెథైల్ గ్లైజనేటో. ఓకేనా. గ్లైఆక్సైమ్ అంటాం కదా, ఆక్సనేటో అని అంటాం. అదేవిధంగా 4th వన్ వచ్చేసి ఇది మనకు తెలుసు సింపుల్గా ఎమినో యాసిడ్. ఓకేనా. ఎమినో యాసిడ్ దీన్ని ఏమంటాం? గ్లైసిన్ అంటాం కదా, దీన్ని గ్లైసనేటో అంటాం సార్. గ్లైసనేటో సింపుల్గా గ్లై. ఓకేనా. ఎక్కడెక్కడ సార్ బైడెంటెడ్, ఇక్కడ లోన్ పేరు, ఇక్కడ ఒక లోన్ పేరు. ఓకేనా. అదేవిధంగా ఇది చూడండి, ఇది ఎసిటైల్ ఎసిటేటో,
acetyl, acetate simply called as a acetyl, acetate. ఓకేనండి. ఇక్కడ నుంచి వస్తాయి సార్ ఎలక్ట్రాన్స్ అనేది, ఇక్కడ నుంచి బైడెంటేట్ అనగానే ఆక్సిజన్ నుంచి ఒక ఆక్సిజన్ నుంచి వస్తే దట్స్ కాల్డ్ as acetyl acetate. ఓకేనా. ఇది 5 బైడెంట్ లైగాన్స్ వచ్చేసరికి ఒకే ఒక పాలిడెంటెడ్ లైగాన్ సార్, దట్ ఈస్ ద EDTA. ఓకేనా. EDTA ఇథిలీన్ డైమిన్ టెట్రా ఎసిటిక్ యాసిడ్ అని అంటాం, దాన్ని ఎసిటేటో అంటాం అనమాట. ఎలా వచ్చింది సార్ చూడండి, 4 ఎలక్ట్రాన్స్. ఏ డెంటెడ్ లైగాన్ చెప్పొచ్చు, పాలీ అనగానే 3 కన్నా ఎక్కువ, 3 లేదా 3 కన్నా ఎక్కువ. ఓకేనా, దాన్ని పాలిడెంటెడ్ లైగాన్ అన్నాం కదా. దీన్ని డెంటెడ్ లైగాన్ అని చెప్పొచ్చు సార్, హెక్సాడెంటెడ్ లైగాండ్. EDTA ఈజ్ ద హెక్సాడెంటెడ్ లైగాండ్. ఆ సెట్లో ఇలాంటి అడిగేవచ్చు. ఒక లైగాండ్ which is the bidentate ligand, which is the polydentate ligand, which is the hexadentate ligand, which is the tetradentate. అలాంటి వచ్చినప్పుడు స్ట్రక్చర్ తెలియాలి, ఎన్ని ఎలక్ట్రాన్స్ చేస్తున్నాయో తెలియాలి. ఓకేనండి. ఎలా ఎక్స్ అయింది, 4 ఎలక్ట్రాన్స్ క్లియర్ కనిపిస్తాయి ఫ్రమ్ 2 లోన్ పేర్స్. ఓకేనా. పాలిడెంటేట్ బైడెంటెడ్ లైగాండ్స్ యొక్క స్ట్రక్చర్ అవి ఎలా డొనేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ వెళ్ళిపోదామా. ఎగ్జాంపుల్స్ లో మనం ఇది అప్లై చేయాలి. ఇవన్నీ కూడా చిన్న బేసిక్స్. ఓకేనా.